వృక్షం ప్రపంచానికి ఎటువంటి జ్ఞానాన్నైనా ఎటువంటి విషయాన్నైనా చెప్పగలిగినటువంటి కల్పవృక్షము ఐశ్వర్యాన్ని ప్రసాదించగల భారతదేశం చెట్టు మీద కూర్చొని దాని మూలాన్ని దెబ్బకొట్టడం అంటే అదెంత హాస్యాస్పదం. అది పడితే వాడే పడతాడు, మూలాన్ని దెబ్బకొడితే కొట్టడానికి వీల్లేనటువంటి విషయం అది. అంతటి మూలాల్లో అంటే భారతదేశం మూలం ఎట్లా ఉంటుందంటే ఒక వేరును తెంచుదామని చూస్తే ఇంకో వేరు బలంగా వెళ్తుంది భూమిలోకి. ఎందుకంటే అప్పటి నుంచి వచ్చింది కదా శబ్దగుణకం ఆకాశం అన్నారు మొదటి నుంచి. ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష అన్నారు వేదంలో. ఎక్కడి నుంచి సృష్టి ఏర్పడిందంటే శబ్దగుణకం ఆకాశం, శబ్దము నుంచి అంటే ఓంకారం నుంచి ఆకాశం, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు అంటే వృక్షాలు, వీటి నుంచి అన్నము అన్నాత్ పురుష అన్నాడు. అప్పుడు మానవుడు అనేవాడు ఏర్పడ్డాడు. ఇంత మూలము చెప్పినటువంటి ధర్మం మన ధర్మం. ఆ మూలాన్ని దెబ్బ కొట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే వీడు ఉన్నది అదే మూలంలోనే. మళ్ళీ అంటే ఇప్పుడు నువ్వు మేము పూజించాల్సిన దేవతా విగ్రహం బద్దలు కొట్టినా, మేము గుడి బద్దలు కొట్టినా మాకు పెద్ద ఫరకేం పడదు. కారణం ఏంటంటే మేము చెట్టుని పూజిస్తాం, పిట్టని పూజిస్తాం, గుట్టని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం. చిన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేది, చెట్టుకి పూజ ఏమిటి, కోతికి పూజ ఏమిటి, పందికి పూజ ఏమిటి అంటే పరమాత్మ లేని చోట అసలు మనకు లేదు. అది తీస్తే ఒక కర్ర పెట్టేసి దానికి పసుపు పెట్టేసి అంటే ఎంత అంటే ఈ స్థాయి కల్చరు ప్రపంచ ఎందుకంటే ఇది వెరీ రీజన్ ప్రపంచంలో ఇలాంటి కల్చర్స్ చాలా ఉన్నాయి. బట్ శాశ్వతంగా నిలబడిపోయిన కల్చర్ ఇదే, ఈ సంస్కృతి. ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు, మీకు పిరమిడ్స్ తప్ప ఏమీ మిగలలేదు అక్కడ. అలాంటిది ఇక్కడ ఎందుకు అంటే మనకు ఒక ఇంట్లోనే ఒక కుటుంబంలో ఒకడు నాస్తికుడు ఉంటాడు, ఒకడు ఆస్తికుడు ఉంటాడు, ఒకడు వేరే దేవుణ్ణి పూజ చేసే ఉంటాడు. మనకి తేడా లేదు. నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టరు, వెళ్ళు రోజు వెళ్ళు నేవాడు చెప్పండి నీకు. బట్ అది జీన్స్లో మనకి. సో సర్వేభ్యో అందరిలోనూ మనం ఆ దైవాన్ని సంకల్పం. అందుకనే నేను నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు, కోరితే శోకము బాపగలడు. ఏమిటి? ఈ తల్లిపోయింది, ఇతను ఎక్కడో ఉన్నాడు, రావడానికి వీళ్ళని కేచరీ గమనం మీద వస్తే తప్ప అక్కడ రాలేడు. అలాంటప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. తల్లి చివరి కోరిక కొరివి పెట్టాలి. ఎన్నో ఏళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి వెయిట్ చేస్తోంది, రాలేడు. రాడు అని పాత్రలు ప్రేక్షకులు నిర్ణయించినప్పుడు సాక్షాత్కారంలా వచ్చేసాడు. వచ్చి కొరివి పెట్టి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు వచ్చారు? తర్వాత ఒక మెసేజ్ పెడుతుంది, అమ్మాయి వచ్చి షాక్ అవుతుంది. ది రీజన్ ఈజ్, అప్పుడు నాకు అనిపించింది నాలోన శివుడు గల్డంటే ఇదే. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. దట్ ఈస్ ద రీజన్. సో ప్రతి భక్తుడు తల్లి నా తల్లే. ప్రతి భక్తుడు ధర్మాన్ని కాపాడడానికి నిలబడి ప్రాణం కూడా పణంగా పెట్టి అవసరమైతే ధర్మం కోసం ఏదైనా చేసే ప్రతి భక్తుడు తల్లి నా తల్లే అని చెప్పేదే ఆ రోజు అక్కడ ఉన్న సదుద్దేశం గురుగారు. వండర్ఫుల్. ఎందుకంటే నువ్వు పూజిస్తున్నప్పుడు నువ్వు దాసుడివి. నిజానికి నువ్వు మమేకం అయిపోయినప్పుడు వాడు నీకు దాసుడు. శివుడు నీకు దేవుడు నీకు దాసుడు అయిపోతాడు. ఇప్పుడు మనకి పూజా విధానం అంటే ఏమిటంటే ఎలిమెంటరీ స్కూల్, కొబ్బరికాయలు కొట్టామా, దండలు వేసామా, కిరీటాలు చేయించి ఎలిమెంటరీ స్కూల్. నెక్స్ట్ స్టేజ్ అక్కడ ఏమంటాడు?
దేవుడు అనేవాడు నేను వేరు అని. మెడిటేషన్ నెక్స్ట్ స్టెప్. అక్కడే ఉంటాడు, దేవుడు నీలో ఉంటాడు, బయట ఎక్కడ ఉంటాడు. కొబ్బరికాయలు కొట్టక ఏమి అగరత్తులు అక్కర్లా. తర్వాత థర్డ్ స్టేజ్ ఇది, బికమింగ్ శివ, బికమింగ్ గాడ్ అనేది ఈ సినిమాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్. అతను నేను శివుడు వేరు అనుకోడు. అందుకే శివుడు సాక్షాత్ శివుడిని కొరిబెడ్డానికి తీసుకురావడం అనేది ఒక విధంగా చాలా ధైర్యం. అది నేనే షాక్ సార్. ఎట్లా ఒప్పుకుంటారు? ఆ రీల్ మాత్రం పంపించలేదు నాకు లాస్ట్ మినిట్ వరకు. ఎట్లా ఒప్పుకుంటాడు? దేవుడు వచ్చి పెడతాడా అంటే, ఒరే పిచ్చివాడా పెడతాడు. ఆ స్థాయిలో కనుక నువ్వు దేవుడిని నమ్ముతే. అది 8వ రీల్ మాత్రం ఆపారు. 8వ రీల్ ఏంటి సార్ అంటే సార్ సపరేట్గా మన ఇద్దరం కూర్చోవాలి, మీకు చెప్తానని 9th రీల్ వచ్చేసింది. 8th రీల్ మాత్రం ఆపారు. బట్ చూసినప్పుడు అలా ఒక వేరే మూమెంట్. సో ఓకే, దీనికి ఆర్ఆర్లో వాయించేయచ్చు. బట్ దీనికి ఒక శివుడికి ఒక పాట, శివుడే అమ్మ రూపంలో పాడితే ఎలా ఉంటుంది, ఒక అమ్మ రూపంలో పాట పాడితే ఎలా ఉంటుంది అన్నప్పటికీ వెంటనే ఆ ట్యూన్ కంపోజ్ చేసి డైరెక్టర్ గారికి వినిపిస్తే ఆయన అప్రూవ్ చేయడం, వెంటనే దానికి అంత జనరల్గా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు పాడతాం తాన పాడతాం, బట్ గుండెనే గొంతు చేసే పెనివిటి అనే వర్డ్ రాయడం అనేది గొప్ప, అంటే పేరు పెట్టడం అనేది గ్రేట్. అలా ప్రాణం పోసిన శంకరుడా అనేది ఆయన రాసిన విధం ఆ పాటకి అలా తీసుకొచ్చి ఒక 100 కిలోలు బరువు పెట్టేసి వెళ్ళిపోయింది. సో ఇంకా ఆ బరువుని పరువు పోకుండా కాపాడే బాధ్యత మాది కరెక్ట్గా. అది ఎలా దాన్ని ట్రాన్సిషన్ కరెక్ట్గా ఇది పెట్టేటప్పుడు ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్కి ఎలా తీసుకెళ్ళాలి సినిమాలో చాలా ఎక్సర్సైజ్ చేసాం. ఫస్ట్ అఖండాకే చాలా ఎక్సర్సైజ్. అంటే జగపతి బాబు గారు దానం ఇస్తారు కదా ఇది బిడ్డని, అక్కడి నుంచి కాశీకి ఓ ట్రాన్సిషన్ ఉంటుంది. దానికి కూడా వెరీ ఆర్గానిక్గా దానానికి ఏంటి మంత్రం, అది వెళ్ళినప్పుడు కరెంట్గా శివుడు మన శివుడు దీంట్లో నుంచి నీటి బొట్టు పట్టేటప్పుడు కరెంట్ అంతా ఆఫ్ అయిపోతుంది. కాశీలో ఆఫ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అది మంచి వెలుగు స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టడీయింగ్ ఆఫ్ మోర్ థింగ్స్. యాక్చువల్లీ ఆఫ్టర్ అఖండ కొంచెం లైఫ్లో బ్యాలెన్స్ చాలా బాగా చేసుకోవడం మొదలుపెట్టాను. బ్యాలెన్సింగ్ అంటే ఒక బ్యాలెన్స్ వచ్చింది. అంతవరకు ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని, ఇప్పుడు చదువుతూ పాడుతూ తిరుగుతున్నాను. సో దీని గురించి ఎంత స్టడీ చేయాలి, ఇప్పుడు ఏదో అఖండ సినిమా వచ్చేసింది అనే కాకుండా దీన్ని ఒక సినిమాలాగా చూడకుండా హౌ కెన్ ఐ బీ ద ట్రాన్స్పోర్టర్ ఆఫ్ దిస్, ఈ సనాతన ధర్మం గురించి, ఈ శివుడి గురించి ఎంత ఇప్పుడుండే జనరేషన్కి ఎంత ట్రాన్స్పోర్ట్ చేయగలను మ్యూజికల్గా, హౌ కెన్ ఐ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ది పీపుల్స్ ఇయర్స్ అనేది. జనరల్గా మంత్రాలు అందరూ వింటారు, బట్ ఇప్పుడు ఉండే వాళ్ళ ఇయర్కి ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళకి ది వే దే ఆర్, అంటే మంత్రం అర్థం కాకపోయినా ఆ మ్యూజిక్ అర్థం అవుతుంది. అదే అంతే, బికాస్ దిస్ నోట్ లాంగ్వేజ్, నో లాంగ్వేజ్. సో నేను ఈరోజు చూస్తున్నాను కమెంట్స్ అన్నీ చూస్తాను యూట్యూబ్లో. జూక్ బాక్స్ రిలీజ్ అయిన వెంటనే చాలా రోజుల తర్వాత ఓ జూక్ బాక్స్ రిలీజ్ చేశాం. ఇంతకుముందు అది లేదు, సింగిల్గా వెళ్ళేది పాటలు. ఓ 9 పాటలు ఒకేసారి రిలీజ్ అయిన తర్వాత వెంటనే కమెంట్స్ చూసాను. రాత్రి 12ంటికి లాంచ్ చేసాం ఇది జూక్ బాక్స్. అంటే ఎంతమంది మేల్కు నుండి దాంట్లో వెంటనే ఒక 1000 లక్షల్లో కమెంట్లు వచ్చేసి అసలు అక్కడ ధైర్యం వచ్చింది. అంటే అంతవరకు కారు జాగ్రత్త తోలుతున్నాం, అక్కడ సీట్ బెల్ట్ వేసింది కరెక్ట్గా, ఓకే ఇంత చేసాం ఆ పని అని. బట్ ఆయన తీసిన సినిమా అంత గొప్ప సినిమా. నేను అదే చెప్తాను, మీరు మనం మ్యూజిక్ కొట్టడం కాదు అక్కడ, బికాస్ నేను ఇండిపెండెంట్గా నేను ఆల్బమ్ రిలీజ్ చేయలేదుగా, ఓ సినిమాకి కదా పనిచేశాను, ఒక చిత్రానికి కదా పనిచేశాను. సో ఆ చిత్రంలో అంత బలం ఉంటేనే ఆ మ్యూజిక్ తీసుకుంటుంది. సో క్రెడిట్ అందరూ ఒక వంట అద్భుతంగా కుదరాలంటే అన్ని పాళ్ళు సమంగా కుడాలి. ఇంకోటి ఏంటంటే మామూలుగా చాలా రకాల డ్యాన్సులు ఉన్నాయి, వాటిని నృత్యం అంటాం, నాట్యం అంటాం. కానీ తాండవం అనేది తాండవం ఎప్పుడవుతుంది? ప్రళయకాల ఆ సౌండ్, తాండవ శబ్దంలోనే ఆ ఒక మ్యూజిక్ ఉంది, ఆ సౌండ్. సో మామూలు డ్యాన్సులకి శివుడి చేసే తాండవానికి సంధ్యవేళ వేరియేషన్ ఉంటుంది. సో అంత డ్యాన్స్ చేసినప్పుడు ప్రమధులందరూ వాయిస్తుంటారు అక్కడ. ప్రమధులు అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఆ సౌండ్ ఎలా ఉంటుంది, చెవులు బద్దలైపోతాయి. సో మన వాడు సరదాగా చెప్పినా ఏం చెప్పాడంటే, జాగ్రత్త నాది కాదు పూచి, ఆ సినిమా రిలీజ్ అవుతుంది, అవన్నీ సర్దుకుని
కొంచెం క్లీన్ చేసి పెట్టుకోండి, బద్దలవుతే నాది కాదు అన్నాడు. అది సరదాగా అన్న సత్యం. అదేంటంటే గురుగారు, సౌండ్ కరెక్ట్గా బయటకి ఇది ఇవ్వాలంటే సర్దుకోని కరెక్ట్గా క్లీన్ చేయకపోతే అడ్డుపడి పగులుతాయి. అంతే తప్ప లేదు ఇదేం కాదు గురుగారు. సరదాగా అన్న సత్యం అంటున్నా. ఈ విషయంలో గురుగారు నేను గురుగారితో కానీ